కాబోయే మంత్రివర్యులు బాలునాయక్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు రేపు 27వ తారీఖు నాడు మనందరం కూడా గ్రాడ్యుయేట్ అందరూ కూడా కలిసి మరి మొదటి ప్రాధాన్యత ఓటుతోటి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నటువంటి మన ఎమ్మెల్సీ అయిపోయినట్టే మన ఎమ్మెల్సీ మల్లన్న గారికి పెద్దలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుప్తా అమిత్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ రథసారథి పెద్దలు శంకర్ నాయక్ గారికి సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ దేవరగూడ నియోజకవర్గంలో వాస్తవంగా మనము గతంలో కంటే కొంచెం తగ్గినాం ఈ యొక్క ఎన్రోల్మెంట్ చేయడంలో. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 10,160 ఓట్లతోటి మనము ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ కాన్ఫరెన్స్ లో 12 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. దేవరకొండ రూరల్ దేవరకొండ టౌన్ కు వచ్చేసి 4 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. చింతపల్లిలో 2 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మిగతా అన్ని మండల కేంద్రాలు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఉంది. కొత్తగా గుడిపల్లి మండలానికి కూడా పోలింగ్ స్టేషన్ రావడం జరిగింది. అట్టి వాటికి సంబంధించినటువంటి ఓటర్ లిస్టు ఈ రోజు మనకి రావడం జరిగింది. వాటిని ఎమ్మడి కూడా బైఫర్కేట్ చేసి మరి మన గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీడీసీలు, పార్టీ ముఖ్యులు కూడా సమాచారం మరి మనకు మిత్రపక్షం ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం వారి అనుబంధ సంఘాలందరూ కూడా లిస్ట్ ఇచ్చి త్వరగా అంటే ఈ రోజు లిస్ట్ ఇస్తే 2 రోజుల్లో మన గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుల యొక్క ఫోన్ నెంబర్లు అందరూ కూడా మనం సేకరించి వాటిని ఒక గ్రూప్ గా క్రియేట్ చేసి మల్లన్న గారి సమాచారంతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిరుద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా దాంట్లో పొందుపరుస్తారు. కాబట్టి దయచేసి పార్టీ సీనియర్ నాయకులు మీకు అందరికీ దిశానిర్దేశం చేసే బాధ్యత ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. కాబట్టి ఈ యొక్క మల్లన్న గారు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఒక మాట చెప్పిన వాస్తవమే, మేము తక్కువ చెప్పించింది అంటే అది మా లోపం కాదు. ఈ 10,160 ఓట్లలో మీకు మా కాన్స్టిట్యూన్సీ ఓట్లు సపరేట్ గా లెక్క పెడితే 9,000 కంటే తగ్గదు. ఈ పార్టీ ఓట్లు క్లియర్ గా వన్ సైడ్ పడేటటువంటి ఓట్లు ఇవన్నీ కూడా మన గ్రామ స్థాయి నాయకులు, పార్టీ నాయకులు ముందుండి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. కావున దయచేసి నిరుద్యోగ సోదరులందరూ కూడా చాలా మంది రాలేదు. మనం పార్టీ మీటింగ్ అనుకున్నాం, దాంట్లో నిరుద్యోగం మిత్రులు రావడం జరిగింది, గ్రాడ్యుయేట్ రావడం జరిగింది, నా సహచర యువజన కాంగ్రెస్ శ్రేణులు కూడా రావడం జరిగింది. దయచేసి మనందరి నాయకులు బాలు నాయక్ గారి దిశానిర్దేశంతో ఈ రోజు నుంచే కథం నొక్కుదాం, మల్లన్న గారి గెలుపులో భాగస్వామ్యం అవుదామని చెప్పేసి మీకు అందరూ కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మీ అందరి పక్షాన సభాధ్యక్షులు బాలు నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.